హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక వీడియో పెడతాను చూడండి. నేను వచ్చి ఈరోజు పప్పు తోటకూర అయితే కర్రీ చేస్తున్నాను. పప్పు వండుతాను బండిలో. నేను వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. రైస్ అయితే పెట్టాను, రైస్ అయితే రెడీ అవుతుంది చూడండి. రైస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉడుకుతూ ఉంది. మరి పప్పు టమాటా తోటకూర ఈ మూడు మిక్స్ చేసి పప్పుసారి అయితే కాస్తున్నాను. ఇలాగ ఫస్ట్ మరి కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను లారీలో అయితే ఎప్పుడు ఇలాగ నేను వండలేదు, పప్పు అయితే వండలేదు. ఈరోజు ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో అయిన తర్వాత చెప్తాను. కానీ ఎలా వండాలనేది కొంచెం కామెంట్లో నాకు చెప్పండి. నేను యూట్యూబ్లో అయితే వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఒక వీడియో అయితే పెడుతున్నాను. నాకు ఎందుకో పెట్టాలనిపించింది, పెడుతున్నాను. ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. నేను వచ్చి ఐశ్వర్యాపేటలో ఉన్నాను. నిన్నైతే వచ్చాను అన్లోడ్కి, అన్లోడ్ చేయలేదు. ఈరోజు వంట కార్యక్రమం అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే వస్తారంట ముఠా వాళ్ళు వచ్చేదాకా ఎందుకు ఖాళీ అని చెప్పి నేను వంట కార్యక్రమం అయితే పెట్టాను. ఏం చేయాలో తెలియలేదు. కొట్టుకాడికి వెళ్ళాను. కొట్టుకాడికి వెళ్తే తోటకూర ఫ్రెష్గా ఉంది, తీసుకున్నా. పప్పు తోటకూర అయితే వండుదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఈరోజు ఇంక ఇదే కర్రీ, ఇంకా తగ్గేదే లేదు. అలా చూస్తూనే ఉండి మళ్ళీ పెడతా ఉంటాను. అలాగే 2 ఉల్లిపాయలు చిన్నవి, 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటిని కట్ చేసి లైన్ చేస్తున్నాను. మరి కొత్తగా ట్రై చేస్తున్నాను కదా, ఎలా ఉంటుంది అనేది తిన్నాక చెప్తాను. ఉల్లిపాయ అయితే వేయాలి కదా కంపల్సరిగా. ఒక ఉల్లిపాయ వేస్తాను, ఒకటి తాలింపులో వేస్తాను. చూడండి, నాకు ఎందుకో ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందో తెలీదు, తినేదాకా నాకు తెలియదు కదా. మన యూట్యూబ్ ఛానల్లోనూ పెడతాను ఇది వీడియో, చూడండి. చూసి కామెంట్ చేయండి. నాకు చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఒక వీడియో. ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. బయట తినే కంటే ఇలా వండుకొని తింటేనే మనకు కొంచెం ఆరోగ్యంగా ఉంటామని నాకు అనిపించింది. గత ఒక 10 రోజుల నుంచి నేనైతే వంట చేయట్లేదు. ఆ వంట చేయకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది బయట ఫుడ్. అందు గురించి ఈరోజు ఫిక్స్ అయిపోయాను. ఇంకా రైస్ అయితే ఫైనల్ అవుతుంది. రైస్ అయితే ఉంచుతాను. రైస్ అయితే ఉడికిపోయింది. మరి రైస్ని ఉంచుతాను, చూస్తూనే ఉండండి. అలాగా నేను తీసుకున్న పెసరపప్పు అయితే ఒక 20 రూపీస్ తీసుకున్నాను. ఒక్కడికే కదా, అందు గురించి 20 రూపాయలు తీసుకున్నా. మనం తీసుకున్న పెసరపప్పు అయితే ఇందులో వేసాను. ఫ్రెష్గా కడుగుదాం. ముందు కడిగి
2 సార్లు కడుగుతున్నాను. రైస్ అయితే వార్చడం జరిగింది, అయిపోయింది. ఫైనల్గా వచ్చింది రైస్. కొంచెం లైట్గా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. దాన్ని వదిలేసాను, ఇంకా దాని గొడవ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంకా రైస్ గొడవ అయిపోయింది. చూసారు కదా, ఇగో అన్నీ లైన్ చేసి పెట్టాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, అలాగే పప్పు నానబెట్టాను, కొత్తిమీర, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇందులో టమాటా కోసి పప్పు మగ్గబెట్టేస్తాను. ఇంకా పప్పు మగ్గిపోతే ఇంకా మన పని అయిపోయినట్టు. ఇంకా ఆల్రెడీ ఆకలి వేస్తుంది, బీభత్సంగా ఆకలి అయితే వేస్తుంది. ఎప్పుడు రెడీ అవుద్దని చూస్తున్నాను. రెడీ అవ్వగానే తినడం కూడా జరుగుద్ది. నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది, ఈరోజు పెడుతున్నాను. తప్పకుండా చూడండి, అందరూ చూసి నాకు కొంచెం కామెంట్లో పెట్టండి ఏం చేయాలా, ఎలా ఉండాలి.